నెక్స్ట్ మనకి ఉండేటువంటి కింగ్‌డమ్స్‌లో 5 కింగ్‌డమ్ క్లాసిఫికేషన్ ప్రకారం మొట్టమొదటి కింగ్‌డమ్ ఏంటంటే మనకి మునిరా. మునిరా అంటే మీకు తెలుసు అన్ని ప్రొకార్యోటిక్ ఆర్గానిజమ్స్ అంటే కేంద్రక పూర్వ జీవులనన్నిటిని కూడా మునిరాలో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా యూనిసెల్యులర్‌గానే ఉంటాయి. అంటే ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి. అదేవిధంగా ఇవన్నీ కలిపి మనం బాక్టీరియా అంటాం. ఆల్ బాక్టీరియా కమ్స్ అండర్ మొనిరా. ప్రొకార్యోట్స్ అన్నా యూనిసెల్యులర్ ప్రొకార్యోట్స్ అంటే ఆల్ బాక్టీరియా అన్నమాట. ఇవన్నీ గూడా మొనిరా కిందకి చేర్చడం జరిగిందనమాట. సో, ఆల్ బాక్టీరియా ఇంక్లూడెడ్ ఇన్ మొనిరా. అన్ని రకాల బాక్టీరియా మొనిరా కిందకి వస్తాయి. ఈ బాక్టీరియా అంతా కూడా ప్రొకార్యోట్స్ అన్నమాట. అంటే కేంద్రక పూర్వజీవులు. అదేవిధంగా యూనిసెల్యులర్ నేచర్‌లో ఉంటాయి. అంటే ఏకకణ జీవులన్నమాట అన్నీ కూడా. అండ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో, ఇవన్నీ చోట్ల ఉంటాయన్నమాట. ఈ బాక్టీరియా లేని ప్లేస్ అంటూ లేదు. అందుకే దే ఆర్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. మొనిరియన్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. అండ్ కెన్ లివ్ ఇన్ ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ ఆల్సో. ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ అంటే వెరీ హాట్ కండిషన్స్‌లో కూడా అవి ఉంటాయన్నమాట. హాట్ స్ప్రింగ్స్ అంటే చాలా వేడిగా వచ్చేటువంటి హాట్ వాటర్‌లో కూడా అవి ఉంటాయన్నమాట. అలా హాట్ కండిషన్‌లో ఉండేటువంటి ఆ బాక్టీరియాని, ఆ మొనిరియన్స్‌ని ఏమంటామంటే థర్మోఫైల్స్ అంటామనమాట. అదేవిధంగా డెజర్ట్స్‌లో కూడా ఉంటాయన్నమాట. ఎడారుల్లో కూడా ఉంటాయి. అదేవిధంగా స్నో, స్నో అంటే మరి చాలా తక్కువ టెంపరేచర్స్‌లో మైనస్ డిగ్రీలో కూడా ఉంటాయి. అటువంటి వాటిని ఏమంటామంటే సైక్రోఫైల్స్ అంటామనమాట. అదేవిధంగా డీప్ ఓషియన్స్‌లో కూడా ఉంటాయి. సముద్రపు అడుగు లోతుల్లో కూడా ఇవి ఉంటాయన్నమాట. అంటే బ్యాక్టీరియా అనేది ఎటువంటి కండిషన్స్‌లోనైనా బతకగలదు. అందుకే వాటిని ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో కూడా ఉంటాయన్నమాట. హాట్‌గా ఉండే ప్లేసులు, కూల్‌గా ఉండే ప్లేసుల్లో, లోతుగా ఉండే ప్లేసుల్లో, ఎడారుల్లో కూడా ఉండగలుగుతాయి. అదేవిధంగా బ్యాక్టీరియా షేప్‌ని బట్టి వాటిని డిఫరెంట్ కేటగరీస్‌గా డివైడ్ చేశారన్నమాట. అవేంటివంటే కోకస్ అంటే రౌండ్ షేప్‌లో లేదంటే స్పెరికల్ షేప్‌లో ఉండేటువంటి బ్యాక్టీరియాని ఏమంటామంటే కోకస్ అంటామనమాట. కోకస్ అంటే రౌండ్ షేప్‌లో లేదంటే స్పెరికల్ షేప్‌లో ఉండేవాడిని కోకస్ అంటామనమాట. కోకోబాసిల్లస్ అంటే రౌండ్‌గా అదేవిధంగా దీర్ఘచతురస్రాకారంగా రెండిటి నిర్మాణంతో అంటే అటువంటి వాటిని కోకో బాసిల్లస్ 2 మిక్స్ అయిన కండిషన్స్‌లో ఉంటాయన్నమాట. అటువంటి వాటిని ఏమంటామంటే కోకో బాసిల్లస్ అంటామనమాట. అదేవిధంగా మూడో రకం ఏంటంటే బాసిల్లస్ రాడ్ షేప్డ్ దీర్ఘచతురస్రాకారంలో ఉంటే అటువంటి వాటిని ఏమంటామంటే బాసిల్లస్ అంటాం. అదేవిధంగా స్పైరోకీట్స్ అన్నమాట. ఇలా తీగలాగా మెలికలు తిరిగి ఉంటే అటువంటి వాటిని ఏమంటామంటే స్పైరోకీట్స్ అంటామన్నమాట. స్పైరోకీట్స్ అంటే తీగలాగా మెలితిరిగి ఉండే వాటిని ఏమంటాం స్పైరోకీట్స్ అంటామన్నమాట. అదేవిధంగా ఫ్యూజిఫార్మ్ బాసిల్లస్. ఫ్యూజిఫార్మ్ బాసిల్లస్ అంటే ఇక్కడ ఎలా దీర్ఘచతురస్రాకారం ఉంటే బాసిల్లస్ అంటాం. ఫ్యూజిఫార్మ్ అంటే ఎక్కడా కూడా మీకు ఎండ్స్ అనేటివి చివరల ఇలా కరువయి ఉంటాయన్నమాట. అలా ఉంటే వాటినేమంటంటే ఫ్యూజిఫార్మ్ బాసిల్లస్ అంటాం. విబ్రియో అంటే కామా షేప్‌లో ఉండేటువంటి బాక్టీరియా అన్నమాట. కామా షేప్‌లో ఉండే బాక్టీరియాని ఏమంటాం? విబ్రియో అంటామన్నమాట. అదేవిధంగా స్పైరిల్లం స్పైరల్ షేప్‌లో ఉంటే వాటిని స్పైరిల్లం అంటామన్నమాట. బేసిక్‌గా మనకు మోస్ట్‌లీ కామన్‌గా కనిపించేటి కోకస్సు, బాసిల్లస్సు, విబ్రియో, స్పైరిల్లం ఇవన్నీ కూడా ఇంటర్మీడియేట్ ఫార్మ్స్ అన్నమాట. సో, వాటిలో కొంచెం స్పైరోకీట్ అనేది ఇంపార్టెంట్. సో, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో మనకి ఉంటాయి. ఇక్కడ రౌండ్ షేప్‌లో ఉండేది కోకస్, రాడ్ షేప్‌లో ఉండేది బాసిల్లస్, కామా షేప్‌లో ఉండేది విబ్రియో, స్పెరికల్ షేప్‌లో ఉండేదాన్ని స్పైరిల్లం అంటే ఇవి మేజర్‌గా ఉంటాయన్నమాట బాక్టీరియల్ షేప్స్. అదే విధంగా ఈ బాక్టీరియా అన్నిటిని కూడా ఎనర్జీ సోర్స్‌ని బేస్ చేసుకొని ఎనర్జీ అంటే శక్తిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనం బేసిక్‌గా బ్రాడ్‌గా 2 రకాలుగా డివైడ్ చేసామన్నమాట. ఒకటి కెమికల్ ఎనర్జీ, రెండోది లైట్ ఎనర్జీ. సో, కొన్ని బాక్టీరియా ఏం చేస్తాయనంటే కెమికల్ కాంపౌండ్స్‌ని బ్రేక్ డౌన్ చేసేసి వాటి నుంచి ఎనర్జీని తీసుకుంటాయన్నమాట. అటువంటి బాక్టీరియాని ఏమంటామంటే కీమోట్రోప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజు, ఫ్రక్టోజు అటువంటి కెమికల్స్‌ని ఇది తీసుకొని వాటిని బ్రేక్ డౌన్ చేయడం ద్వారా ఎనర్జీని పొందుతుంది. అటువంటి బ్యాక్టీరియాని ఏమంటామంటే కీమోట్రోప్స్ అంటామనమాట. కొన్నేం చేస్తాయనంటే డైరెక్ట్‌గా సన్‌లైట్ నుంచి ఎనర్జీని తీసుకుంటాయన్నమాట. సన్‌లైట్ నుంచి ఎనర్జీని తీసుకునేటువంటి వాటిని ఏమంటామంటే ఫోటోట్రోప్స్ అంటామనమాట. అదే విధంగా నెక్స్టు కీమోట్రోప్స్‌ని గాని, ఫోటోట్రోప్స్‌ని గాని అవి కార్బన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? కార్బన్ అంటే కార్బన్ అనేదాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? ఎనర్జీనైతే కెమికల్స్ నుంచి తీసుకుంటే కీమోట్రోప్స్ అంటాం. సన్‌లైట్ నుంచి తీసుకుంటే ఫోటోట్రోప్స్ అంటాం. తర్వాత వీటన్నిటికి కూడా కార్బన్ సోర్స్ అనేది కావాలి. ఆ కార్బన్ సోర్స్ ఏంటి? అనే దాన్ని బట్టి కీమోట్రోప్స్‌ని మళ్ళా 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకవేళ కార్బన్ సోర్స్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ అనుకోండి. మళ్ళా కార్బన్ సోర్స్‌కి కూడా గ్లూకోజ్ వాటి మీద ఆధారపడిందనుకోండి. అటువంటి వాటిని ఏమంటామంటే కీమో హెటెరోట్రోప్స్ అంటామనమాట. కీమో
హెటెరోట్రోప్స్ అంటాం. అంటే కార్బన్ సోర్స్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి గాని తీసుకుంటే వాటిని కీమో హెటెరోట్రోప్స్ అంటాం. అలా గాకుండా ఓన్లీ CO2ని గాని ఉపయోగించుకున్నదనుకోండి. డైరెక్ట్‌గా CO2ని ఇనార్గానిక్ కాంపౌండ్ CO2ని ఉపయోగించుకుందండి. వాటిని కీమో ఆటోట్రోప్స్ అంటాం. అంటే కార్బన్‌ని దేని నుంచి తీసుకుంటున్నాయనే దాన్ని బట్టి కీమోట్రోప్స్‌ని మళ్ళా 2 రకాలుగా డివైడ్ చేశారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి గనక కార్బన్ తీసుకుంటే దాన్నేమంటాం కీమో హెటెరోట్రోప్స్ అంటాం. CO2 నుంచి గనక తీసుకుంటే దాన్ని కీమో ఆటోట్రోప్స్ అంటామనమాట. అదేవిధంగా ఇందాక మీకు ఫోటోట్రోప్స్ గూడా కార్బన్ సోర్స్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని వాటిని మళ్ళా 2 రకాలుగా డివైడ్ చేసాం. ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి గనక తీసుకుందనుకోండి వాటిని ఫోటో హెటెరోట్రోప్స్ అంటాం. CO2 నుంచి గనక తీసుకుందనుకోండి వాటిని ఫోటో ఆటోట్రోప్స్ అంటాం అనమాట. సో, ఈ విధంగా కీమోట్రోప్స్‌ని, ఫోటోట్రోప్స్‌ని మళ్ళా కార్బన్ సోర్స్‌ని బేస్ చేసుకొని 2 రకాలుగా డివైడ్ చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవరు వీటిల్లో? సో, మనకి ఆక్సిజన్ పీలుస్తాము లేదంటే గాలి పీల్చినప్పుడు అవి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఫైనల్‌గా ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవరు తీసుకుంటున్నారు? ఎలక్ట్రాన్ ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకొని అగైన్ కీమో హెటెరోట్రోప్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేశామనమాట. ఒకటి ఆక్సిజన్ అయిందనుకోండి ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టారు. అవేంటి ఆల్ యానిమల్స్, మోస్ట్ ఫంగై, ప్రోటోజోవా, బాక్టీరియా ఇవన్నీ గూడా మనకి వస్తాయన్నమాట. ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవరంటే ఆక్సిజన్ అన్నమాట. ఒకవేళ ఆక్సిజన్ కాలేదనుకోండి, అప్పుడు కొన్నిటికి ఆర్గానిక్ కాంపౌండ్స్, కొన్నిటికి ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్‌గా ఉంటుందన్నమాట. సో, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎవరెవరిలో ఉంటుంది? ఫర్మెంటేటివ్ స్ట్రెప్టోకోకస్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఫర్మెంటేషన్ అంటామన్నమాట దాన్ని. ఆర్గానిక్ కాంపౌండ్స్ గాని ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్‌ని తీసుకుంటే దాన్ని ఫర్మెంటెడ్ స్పెక్ట్రోకోకస్ అనమాట. అలా కాకుండా ఇనార్గానిక్ కాంపౌండ్ తీసుకుందనుకోండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్ క్లాస్ట్రీడియం ఎగ్జాంపుల్ అన్నమాట. సో, ఇనార్గానిక్ కాంపౌండ్ ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ లెవెల్ ఉంటుంది. క్లాస్ట్రీడియంలో ఉంటుంది. అలా కాకుండా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎవరిలో ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఉంటుందనంటే స్ట్రెప్టోకోకస్‌లో ఉంటుందన్నమాట. అలా కాకుండా ఆక్సిజన్ ఎవరిలో ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఉంటుందంటే అన్ని యానిమల్స్‌లో, ఫంగస్‌లో, ప్రోటోజోవా, బాక్టీరియాలో కొన్ని రకాల బాక్టీరియాల్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా కీమో ఆటోట్రోఫ్స్ తీసుకున్నామనుకోండి. హైడ్రోజను, సల్ఫరు, ఐరన్ను, నైట్రోజను అండ్ కార్బన్ మోనాక్సైడు, ఆక్సిడైజింగ్ బాక్టీరియా. సో, వీటన్నిటిలో ఏంటంటే ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్‌గా హైడ్రోజన్ గాని, సల్ఫర్ గాని, ఐరన్ గాని, నైట్రోజన్ గాని, కార్బన్ మోనాక్సైడ్ గాని ఉంటాయన్నమాట. కీమో ఆటోట్రోఫ్స్. అదేవిధంగా దాని కిందకొస్తే ఫోటో హెటెరోట్రోప్స్‌లో గ్రీన్ నాన్ సల్ఫర్ బాక్టీరియా, పర్పుల్ నాన్ సల్ఫర్ బాక్టీరియా ఎగ్జాంపుల్ అన్నమాట. అలా కాకుండా ఫోటో ఆటోట్రోప్స్‌కొస్తే యూజ్ H2O టు రిడ్యూస్ CO2. వాటర్ మాలిక్యూల్ ఎవరు తీసుకుంటారు? CO2ని రిడ్యూస్ చేయడం కోసం. అంటే ఆక్సిజనిక్ ఫోటోసింథటిక్ బాక్టీరియాలు తీసుకుంటాయి. ఎవరు తీసుకోరు అంటే అనాక్సిజనిక్ ఫోటోసింథటిక్ బాక్టీరియా అన్నమాట. సో, ఈ విధంగా మనకేంటంటే ఉన్నటువంటి బాక్టీరియాలు మొత్తాన్ని లేకపోతే లివింగ్ ఆర్గానిజమ్స్‌ని అవి ఎనర్జీ సోర్స్ ఏంటి? కార్బన్ సోర్స్ ఏంటి? అదేవిధంగా ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ ఎవరు? అనే దాన్ని బేస్ చేసుకొని వాటిని కీమోట్రోప్స్, కీమో హెటెరోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్. అదేవిధంగా లైట్‌ని గాని ఉపయోగించుకున్నదనుకోండి ఫోటోట్రోప్స్, ఫోటో హెటెరోట్రోప్స్, ఫోటో ఆటోట్రోప్స్ వాటికి ఎగ్జాంపుల్స్ గురించి ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్టు మైకోప్లాస్మా ఈస్ ఎ బాక్టీరియా బట్ డోంట్ హావ్ సెల్ వాల్. సో, మనకుండేటువంటి అన్ని బాక్టీరియాని మనం మునిరా కిందకి చేర్చాం. బాక్టీరియా అన్నిటికి సెల్ వాల్ కామన్‌గా ఉంటుంది. బట్ ఒక్క బాక్టీరియాకి సెల్ వాల్ అనేది ఉండదు. అటువంటి బాక్టీరియా సెల్ వాల్ లేనటువంటి బాక్టీరియా ఏంటంటే మైకోప్లాస్మా. అదే విధంగా బాక్టీరియా అనేటి డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుందనమాట. ఒకటి ఆటోట్రోఫిక్ నేచర్ ఉంటుంది. ఆటోట్రోఫిక్ అంటే కొన్ని బాక్టీరియా వాటికి కావాల్సిన ఫుడ్‌ని అవే తయారు చేసుకుంటాయన్నమాట. అటువంటి వాటిని ఏమంటామంటే ఆటోట్రోఫిక్ బాక్టీరియా. అంటే ఫోటోసింథసిస్ జరుపుకోగలిగినటువంటి బాక్టీరియా అనమాట. ఎగ్జాంపుల్ బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబాక్టీరియా. అదేవిధంగా హెటెరోట్రోపీ కొన్నేం చేస్తాయనంటే డైరెక్ట్‌గా ఫుడ్ సింథసిస్ చేసుకోలేక వేరే ఆర్గానిజమ్స్ నుంచి కార్బా కార్బన్ సోర్స్‌ని తీసుకుంటుంది. గ్లూకోజు, ఫ్రక్టోజ్ లాంటివి తీసుకొని అవి జీవిస్తుంటాయన్నమాట. అటువంటి వాటిని ఏమంటామంటే హెటెరోట్రోఫిక్ బాక్టీరియా అంటామన్నమాట. నెక్స్ట్ సాప్రోఫైటిక్ నేచర్ అంటే కొన్ని ఆర్గానిజమ్స్‌ని కుళ్ళింపజేసి వాటి మీద ఆధారపడి ఆహారాన్ని తీసుకుంటాయన్నమాట. పారాసైటిక్ నేచర్ అంటే కొన్ని ఆర్గానిజంకి ఇన్ఫెక్ట్ అయ్యి హ్యూమన్స్‌కి, యానిమల్స్‌కి ప్లాంట్స్‌కి ఇన్ఫెక్ట్ అయ్యి వాటి నుంచి తనకు కావాల్సినటువంటి ఫుడ్‌ని తీసుకుంటే అటువంటి వాటిని పారాసైటిక్ నేచర్ అంటామన్నమాట. సో, మనకుండేటువంటి 5 కింగ్డమ్స్‌లో మొనిరా అనేది ప్రొకారియోటిక్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ ఆల్ బాక్టీరియా కమ్స్ అండర్ మొనిరా. మనకుండేటువంటి 5 కింగ్డమ్స్‌లో మొనిరా అంటే బాక్టీరియాలో కొన్ని సాప్రోఫైటిక్ నేచర్ ఉంటుంది. దీంతో పాటుగా ఆహ్, ఫంగస్‌లో సాప్రోఫైటిక్ నేచర్ ఉంటుందన్నమాట. సో, సాప్రోఫైటిక్ నేచర్ ఉండేటువంటి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో ఉండేటువంటి కింగ్డమ్స్ ఏంటివంటే ఒకటి మొనిరా, రెండోది ఫంగై. ఇది మనకు మొనిరాకి సంబంధించి బ్రీఫ్ ఇంట్రడక్షన్.